తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలని ఈ రాశుల వారికి అందించబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ఈ ద్వాదశ రాశుల్లో డిసెంబర్ నెల అంతా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి వృశ్చిక రాశిలో ఉంటారు, అలాగే బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు, శుక్రుడు మనకి మకర రాశిలో ఉంటారు, గురువు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉంటారు, అలాగే రాహు మీన రాశిలో ఉంటారు, కేతు మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇంకా ఆఖరిగా మనం కొంచెం ముఖ్యంగా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడు. సాధారణంగా కుజుడు 45 డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారండి. అనుకోకుండా మనకి 20 అక్టోబర్ నుంచి కుజుడు నీచ స్థానంలో కర్కాటకలో ఉన్నాడు. అది వక్రగతి అని మళ్ళీ స్ట్రైట్ కానీ అన్నీ కలిపి ఓవరాల్గా మనకి జనవరి 20 తారీఖు దాకా కుజుడు నీచలోనే ఉంటాడు అన్నమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కుజుడు అసలు దేనికి కారకుడు కూడా ఒకసారి తెలుసుకుందాం. కుజుడు మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఏమన్నా కూడా ఎలక్ట్రికల్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఈ ఫైర్ క్రాకర్స్ కానీ, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, సెక్యూరిటీ పరంగా ఏదైనా జరగడం కానీ, అలాగే బాంబు దాడి పడడం కానివ్వండి, అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్ చాలామందికి అవుతూ ఉంటాయి, అది కానివ్వండి. అలాగే పోలీసులు వాళ్ళు కూడా అనవసరంగా ఫైరింగ్ జరగడం, పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం కానివ్వండి, అంటే వాళ్ళకి చాలా గాయాలు అవడం కానివ్వండి, ఇలా అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే కుజగ్రహం బాగలేకపోవడం వల్ల జరిగే మామూలుగా కుజుడు రాహుతో కలిసిన, కుజుడు నీచలో ఉన్న ఇవన్నీ జరుగుతాయండి. అలాంటి కుజుడే ప్రస్తుతం గోచారీత్యా మొత్తం ప్రపంచం అంతా కూడా కుజుడు మార్స్ అనేవాడు నీచ స్థానంలో ఉన్నాడు. మనకి జనవరి 2025 21వ తారీఖు దాకా నీచలో ఉంటాడు. కాబట్టి అప్పటిదాకా మనకి ఖచ్చితంగా ఇలా ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కానివ్వండి, అంటే వర్కర్సే కదా ఈ ఇంజిన్స్తో వాటి దగ్గరగా ఉంటారు. ఎక్కడైనా సరే ప్రొడక్షన్ జరిగే చోట వర్కర్స్కి ఇలాంటివన్నీ జరిగేందుకు అనవసరంగా వాళ్ళకి క్షతగాతులు అవడం కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, నా కాలు చేయన ఇబ్బంది అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి కుజుడు నీచలో మటుకు ఖచ్చితంగా మనకి జనవరి 2025 వరకు ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కర్కాటంలో ఉన్నటువంటి ఈ కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ఉంటుంది? దాని ప్రభావం ఎక్కువగా మనకి కర్కాటక రాశి, మెయిన్గా సింహరాశి ప్లస్ మీన రాశి. ఎందుకంటే కర్కాటక రాశికి యోగకారకుడు అయ్యాడు, మనకి సింహరాశికి యోగకారకుడు అయ్యాడు, అలాగే మీన రాశికి యోగకారకుడు అయ్యాడు. కర్కాటక రాశి కంటే పంచమ దశమాధిపతి అయ్యాడు, సింహరాశి కంటే చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు, మీనానికంటే ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ 3 రాశులు మటుకు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి శని బలం పరిపూర్ణంగా ఉంది, రాహుకేతులు కూడా పర్వాలేదు, యోగిస్తారు. గురువు మటుకు 6వ ఇంట ఉన్నాడు, వీక్గా. సాధారణంగా మనం జాతకరీత్యా కూడా లగ్నం నుంచి లెక్క పెడితే 6, 8, 12 స్థానాలని దుస్థానాలు అంటారు. 6వ స్థానం రోగం, అప్పులు, శత్రువులు. 8వ స్థానం యాక్సిడెంట్, ఆయుష్, మరణం. 12వ స్థానం ఖర్చు, నిద్ర. సో ఎప్పుడైతే మన లగ్నం నుంచి గ్రహాలు 6, 8, 12 స్థానాల్లో ఎక్కువగా ఉన్నాయో, సో మన జాతకం అక్కడే తెలిసిపోద్ది అన్నమాట. ఎక్కువ గ్రహాలు 6, 8, 12లో ఉండకూడదు. అసలు ఈ ఒక్క గ్రహం కూడా లేకపోతే మరీ మంచిది. ఎన్ని ఉంటే అంత పర్సెంట్ మనకి మైనస్ అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే, ఒక జాతకం చెప్పాలంటే 9 గ్రహాలకి 10 మార్క్స్ వేసుకోండి. 10 × 9 90. ఇంకొక మిగతా 10 పాయింట్స్ లగ్నం అనుకోండి. సో లగ్నాన్ని తీసేయండి, 90 మార్క్స్కే జాతకం చూసే అనుకోండి. ఎన్ని గ్రహాలు 6, 8, 12లో ఉన్నాయంటే అన్ని పాయింట్స్ పోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 4 గ్రహాలు 6వ స్థానంలో, 8వ స్థానంలో, 12వ స్థానంలో ఉన్నాయనుకోండి. సో 40 మార్క్స్ పోయినట్టు, 50% వాడి జాతకం బాగున్నట్టు. సింపుల్గా తెలిసి 6, 12 రాహుకేతులు బాగానే ఉంటుందని అంటారు. ఇది 6, 12 స్థానాలు ఓకే మామూలుగా, కానీ బలం అంటూ ఏముండదు దానికంట. ఇప్పుడు రాహు అనేవాడు 6వ స్థానంలో, 12వ స్థానంలో ఉండిపోయాయి అనుకోండి, బలాన్ని అంటే డైరెక్ట్గా ఒక పెద్ద ధైర్యమైన పని కానీ, ఒక పెద్ద వివాహం మంచి అమ్మాయితో అవుతుంది కానీ, లేకపోతే ఒక మంచి బండి కొంటడం కానీ, ఒక గృహం కొంటడం అంటూ ఏం పాయింట్ ఉండదు రాహుకేతులతో. 7 గ్రహాలవే తీసుకోవాలి అలాంటి పాయింట్స్ అయినా చెప్పాలంటే కనుక.
జాతకరీత్యా విశ్లేషణ అని చేస్తాం. ఉదాహరణకి చెప్పారన్నమాట, 9 గ్రహాలు 10 × 9 90 మార్కులకి మనం పెట్టుకుంటే మన లగ్నం నుంచి ఎన్ని గ్రహాలు అయితే 6, 8, 12 స్థానంలో ఉండిపోతాయో అన్ని మార్క్స్ మనకి పోయినట్టు. 4 గ్రహాలు 6, 8, 12 స్థానాల్లో ఉన్నాయనుకోండి, 40 మార్కులు పోయినట్టు. 50% వాడి జాతకం బాగున్నట్టు అన్నమాట. ప్రొవైడెడ్ ఒకవేళ 6, 8, 12 స్థానాలు అయినా కూడా వాళ్ళ స్వస్థానం కానీ ఉచ్చగాని అయితే పర్వాలేదు, 5 మార్క్స్. అలా జాతకం విశ్లేషణ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి 6వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మేజర్గా ధనుసు రాశి అధిపతే గురువు. ఇప్పుడు మన సొంత ఇంటికి మనం ఎలా అయితే నిప్పంటించామో, మన ఇంట్లో ఎలా అయితే మనం ధైర్యంగా కూర్చుని మాట్లాడతామో అది వేరే. అలాగే మన రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, బలం లేనట్టమాట. ప్రతి దానికి కష్టపడాలి, కష్టపడితే కానీ పనులు జరగవు. అలాగే గురువు అనేవాడు ఏంటి, జాతకరీత్యా దైవబలం దైవానుగ్రహం కూడా అతనే కారకుడు. అలాంటి గురువు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. సో దైవబలం తక్కువగా ఉంది, హార్డ్ వర్క్ తక్కువగా ఉంది. ఇక అదృష్టం తీసుకుంటే కనుక అదృష్టకారకుడు రవి, భాగ్యాధిపతి. అలాంటి భాగ్యాధిపతి అయిన రవి మటుకు మనకి అది కూడా వ్యయ స్థానంలో ఉన్నాడు, ఖర్చు స్థానంలో ఉన్నాడు. సో మనకి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడడం కూడా జరిగేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు, అదృష్టకారకుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. అలాగే మనకి మెయిన్గా గురుబలం సంబంధించిన గ్రహం కూడా 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మనకి బలం చాలా తక్కువగా ఉందన్నమాట ధనుసు రాశి వాళ్ళకి. చాలా మిశ్రమంగా ఉంది, బాగా జాతకరీత్యా గురువు మంచి ప్లేస్ లోనే ఉంటే కనుక ఇదంతా అందులో కొట్టుకుపోతుంది. 60% కొట్టుకుపోతుంది అందులో. ఆల్రెడీ జాతకంలో మీనంలో కానీ, ధనస్సులో కానీ, మన కర్కాటకంలో ఉచ్చలో కానీ గురువు ఉన్నా కూడా, లేకపోతే 6, 8, 12 స్థానాలు లేకుండా ఇంకెక్కడున్నా కూడా గురువు చాలా బాగున్నట్టు అన్నమాట. సో ప్రస్తుతం గోచారీత్యా గురువు ఇక్కడ వీక్గా ఉన్నా కూడా జాతకంలో బలంగా ఉంటే కనుక దాని యొక్క ఫలితాలు ఇస్తాడు. కనీసం దీని యొక్క దోషమైనా పోతుంది. గురుగారు, స్టోన్స్ విషయానికి వస్తే ఇక నీలం స్టోన్ గురించి చెప్పండి. నీలం అనగానే మనకి శనికి సంబంధించింది అన్నమాట. సో ఇది చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సిన స్టోన్ అండి. అందరికీ పడదు, 99% అందరూ కూడా పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం. ఎందుకంటే నీలం ఎప్పుడు పెట్టుకున్నా కూడా సాధారణంగా యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది. శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు. ఆరోగ్యం కన్నా కూడా ఆయుష్యే ఇంపార్టెంట్ శనికి. అలాంటి శని పడంది మనం పెట్టుకున్నాం అనుకోండి, యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది. సింహ లగ్నం వాడు ఉన్నాడు, రవికి శనికి పడదు. సింహరాశి కానీ సింహ లగ్నం వాడు కానీ వాడు అసలు నీలం పెట్టుకోకూడదు. అలాగే మేష లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, మేషరాశి కానీ, వృశ్చిక రాశి వారు కానీ, కుజుడు అధిపతి అయ్యాడు. సో శనికి కుజుడికి పడదు, వాళ్ళు అసలు నీలం పెట్టుకోకూడదు. కాబట్టి అందరూ కూడా మెజారిటీ పీపుల్ నీలం పెట్టుకోకుండా ఉండడం ఉత్తమం. బాగా హెల్త్ సమస్యలు ఉన్నాయి, ఇదే విపరీతమైన యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేకపోతే ప్రాబ్లంగా ఉంది లైఫ్ అనే వాళ్ళని చూస్తే అది కూడా జాతకరీత్యా బాగా చెక్ చేసి ఆ జాతకంలో శని నీచలో ఉన్నాడా, 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడా అని చూసి అప్పుడు పెట్టాలి. అలాగే తులా లగ్నం కానీ, వృషభ లగ్నం కానీ, వృషభ రాశి కానీ, తులా రాశి కానీ, వీళ్ళకి యోగకారకుడు శని అయ్యాడు కాబట్టి వాడు కావస్తే నీలం పెట్టచ్చు, అది కూడా జాగ్రత్తగా చెక్ చేసి పెట్టుకోవాలి. కాబట్టి నీలం కానీ, కెంపు కానీ, పగడం కానీ, డైమండ్ కానీ, ఇవి 4 కూడా చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలండి. అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గురుగారు, మరి ధనుసు రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎలా ఉండబోతుంది? వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులకైతే మిశ్రమంగా ఉందండి. అంటే వ్యాపారస్తులకి గురువు చాలా బాగుండాలి. అంటే గురువు ధనకారకుడు కాబట్టి, సో గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి బలం లేదు కాబట్టి వ్యాపారస్తులు మిశ్రమంగా ఉంది. చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయాలి, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు, అలాగే ఎక్స్పాన్షన్ జోలు కూడా వెళ్ళొద్దు. అలాగే ఉద్యోగస్తుల మటు బాగుంది. ఆ రాశిలో ఉండేటువంటి ఎవరి పేరు మీద వేరే వాళ్ళు చేసినా కూడా ఫలించదండి. అంతే అండి, పేరు వీళ్ళదే ఉంటుంది, డబ్బు వీళ్ళదే ఉంటుంది, షాప్ పేరు వీళ్ళదే ఉంటుంది, చెక్ వీళ్ళ పేరే ఉంటుంది, ఆ జీపే వీళ్ళ పేరు మీద ఉంటుంది. మెజారిటీ అన్నీ కూడా వీళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి వీళ్ళదే వర్తిస్తుంది. అలాగే ఉద్యోగస్తుల మటు బాగానే ఉంటుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో శని ఉన్నాడు కదా, శని ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు కాబట్టి ఉద్యోగస్తుల మటుకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా అయితే గురుబలం చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంది. ఓకే, సో వాళ్ళ జాతక రీత్యా ఒకవేళ గురుబలం బాగుంటే 50% వరకు బాగానే ఉంటుంది. జాతరీత్యా వాళ్ళకి గురువు చాలా మంచి స్థానాలు ఉంటే బాగున్నట్టు, 50% దోషం అంటే ఇందులో పోయినట్టు. ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలంటారు? అయితే వీళ్ళు కూడా ధనుసు రాశి వాళ్ళు గురువుకి సంబంధించిన పరిహారం చేస్తేనే మంచిది. అంటే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇంకా వీలైతే కనుక గురువుకి 16,000 సార్లు జపం చేయించి ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయలు వర్త్ గోల్డ్ ఐటమ్, అలాగే శనగపప్పు కేజీంపో దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, విదేశీయానం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు.
గురుగారు, ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళకి బాగుంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.